హాయ్ అండి అందరికీ. ఈ డ్రెస్ వచ్చేసి సారీ అయితే మీకు అందరికీ తెలిసిందే కదా. 10 ఇయర్స్ బేబీకి అయితే కుడుతున్నాను అనమాట. మీ దగ్గర ఎవరైనా పిల్లలు ఉంటే ఇలా ట్రై చేయండి. వీడియో చూసి స్టిచ్చింగ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. అయితే ఈ సారీ వచ్చేసి నేను 3 మీటర్ అయితే తీసుకున్నాను. కటింగ్ వచ్చేసి 3 మీటర్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను. అదేవిధంగా క్రేప్ క్లాత్లో లైనింగ్ అనేది తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి 3 మీటరే తీసుకున్నాను. 2 మీటర్స్లో కూడా లంగా అనేది కుట్టొచ్చు. కాకపోతే నేనైతే 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. కొంచెం గుబ్బురుగా వస్తుందనే ఉద్దేశంతో అయితే ఇట్లా తీసుకున్న తర్వాత మన హైట్ ప్రకారంగా నేనైతే ఆల్రెడీ కటింగ్ అయితే చేసుకున్నాను. చేసిన తర్వాత ఇది నడుం బెల్ట్ దగ్గర ఇక్కడ జాయింట్ వేస్తాం కదా లంగా నాడబెట్టుకోవడానికి అనేసి, దానికోసం అయితే 5 ఇంచ్ వెడల్పుతోటైతే నడుం లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇంకో 1 ఇంచ్ 2 ఇంచెస్ అలా ఎక్స్ట్రానైతే తీసుకున్నాను అనమాట నడుం బెల్ట్ కోసం అనేసి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము. బ్లౌజ్ కటింగ్ వచ్చేసి కొంచెం క్లియర్గా చెప్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ ఉక్సులు కాబట్టి మనకు ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ అంటే మనకు ఎదురుగా ఉండాలి. ఓపెన్స్ అనేది గుర్తుంచుకోండి. బ్యాక్ ఉక్స్లకు ఎప్పుడైనా సరే కానీ ఓపెన్స్ అనేది మన ఎదురుగా ఉండేలా చూసుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే మనకు బ్యాక్ ఉక్సులు పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఇది వెనక సైడ్ వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు ఉండాలి. కింద నడుం దగ్గర ఏ బ్లౌజ్కైనా నడుం దగ్గర 1/2 ఇంచు ఖర్చు అయితే ఉంచుకోవాలి. అదేవిధంగా వెనకకు ఉక్సులు పెట్టుకుంటాం కాబట్టి ఉక్సు ఖర్చు కోసం అనేసి ఇంకొక 1/2 ఇంచు, దీనికి ఇంకో క్లాత్ జాయింట్ చేస్తాం కదా మనం సేమ్ మామూలుగా నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టుగా, అందుకోసం అనమాట. ఈ 1/2 ఇంచ్ అనేది వెనకాల ఉక్సుల కోసం అనమాట. చూసారు కదా. ఇప్పుడు మీకు దగ్గర ఏ సైజ్ అయినా బ్లౌజ్ అయినా ఉండనియండి. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే, మీ పిల్లలు కొంచెం లావున్నా బక్కగున్నా సరే, ఇప్పుడు నేను చూపించినట్టు టేప్ ఇలా పెట్టేసి నడుము అన్నట్టు ఇదంతా మొత్తము నడుము అయితే ఈ విధంగా ఒకసారి టేప్ తోటి అయితే మంచిగా క్లియర్గా మంచిగా లాగి పట్టి కొలుచుకోండి. ఈ కాజా పట్టి దగ్గరకు వచ్చే వరకు చివరి దాకా కాకుండా మనం కాజాలు కుడతాం కదా, ఆ కాజాలు ఎంతవరకు ఉన్నాయో అక్కడ వరకే టేప్ అయితే పట్టేసుకోండి. ఇప్పుడు నేనైతే ఈ టేప్ 7 వరకు పట్టుకున్నాను చూసారు కదా, ఇక్కడ వరకే పట్టుకోవాలన్న అంటే కాజాలు మనం ఎక్కడ వరకు కుట్టినామో అక్కడ వరకే టేప్ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు 24 ఇంచులు వచ్చింది కదా. 24 ఇంచులో నుంచి 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే మనకు 2 భాగాలు 12 ఇంచులు అయితే వచ్చిందనమాట. అందులో నుంచి 2 చేస్తే 6 ఇంచులు వస్తుంది. అదే 6 ఇంచులు మనమైతే ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి. అంటే 4 లేయర్స్ ఉంటాయి కదా మనకు బ్లౌజ్ వచ్చేసి, అంటే ఇప్పుడు మనం 4 లేయర్ మార్కింగ్ తోటి తీసుకున్నాం కాబట్టి ఒక లేయర్ వచ్చేసి 6 ఇంచు మార్కింగ్ అనమాట. అదేవిధంగా వెనకాల టక్స్ కోసం 1 ఇంచు మార్కు. అట్లనే ఎక్స్ట్రా ఖర్చు ఉంటాయి కదా మనకు చంకల కుట్లు ఎక్కువ తక్కువ వేసుకొని, కానీ దానికోసం 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఓకేనా. అట్లనే మీరు ఏ సైజు తోటి సంబంధమే లేదు. ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్ తోటి మీరు కనుక కటింగ్ చేసినట్టయితే మీరు ఏ సైజు బ్లౌజ్ కుట్టినా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కింద 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే బ్లౌజ్ కోసం తీసుకున్నాం కదా, ఇట్లా బ్లౌజ్ అయితే మీ దగ్గర ఉంటేనేమో మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ లేకపోతే మీకు హైట్ మీ పాపకి ఎంత హైట్ కావాలో దాన్ని బట్టి కూడా ఏదైనా లాంగ్ ఫ్రాక్ హైట్ అలాంటిది బాడీ పార్ట్ పైన పార్ట్ ఉంటుంది కదా, దానితోటి కూడా మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ పాపతోటి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ లేదు టేప్ మెజర్మెంట్ తోట చూసుకుంటామంటే మాత్రం ఇట్లా బ్లౌజ్ కనుక ఇది ఆల్రెడీ మనకైతే వాళ్ళు బ్లౌజ్ కరెక్ట్ ఉన్నదని అయితే ఈ బ్లౌజ్ ఇచ్చారు అనమాట. ఈ బ్లౌజ్ మెజర్మెంట్ తోటి అయితే నేనైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఎంత హైట్ ఉందో అంత హైట్ అయితే తీసుకోండి, కానీ ఖర్చులు ఎక్కడ మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 12 ఇంచెస్ అయితే వచ్చింది అనమాట. కింద నేను వచ్చేసి ఖర్చులు వదిలేసిన, ఖర్చు 1/2 ఇంచు ఖర్చు అయితే వదిలేసిన చూసుకోండి. 1/2 ఇంచు ఖర్చు వదిలేసి పైన కూడా హైట్ మార్కింగ్ వేసుకున్నాయి. 1/2 ఇంచు ఖర్చుతోటి కలిపి మార్కింగ్ అయితే వేస్తున్నాను. చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇట్లా హైట్ అయితే కింద 1/2 ఇంచు ఖర్చు వదిలేసి మీరైతే హైట్ అనేది కొలుచుకోవచ్చు. నేను కొంచెం వీడియో కూడా స్లోగానే చేశాను, ఎందుకంటే నేను కటింగ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్ కట్ చేశాను. మళ్ళీ నాకు వాయిస్ ఓవర్ దానికి కరెక్ట్ సింక్ కావాలని కొద్దిగా స్లోగానే అయితే వీడియోనైతే పెట్టాను కటింగ్ చేసేంత వరకే. ఇట్లా మనం హైట్ చూసుకున్న తర్వాత ఖర్చు పైన కూడా 1/2 ఇంచ్ వదిలేసి షోల్డర్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూసారా. అయితే షోల్డర్ అనేది అక్క ఎట్లా తీసుకోవాలి, ఒకవేళ మన దగ్గర ఆ బ్లౌజ్ లేదు అంటే షోల్డర్ మనం తీసుకోలేదు, ఒకవేళ ఫ్రాక్ తోటే మెజర్మెంట్ తీసుకుంటాం, లేదంటే వాళ్ళది మనకు రౌండ్ గల్ల ఇచ్చారు, మరి దాంతో ఎట్లా తీసుకోవాలని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు కదా. ఫస్ట్ అయితే మనం చెస్ట్ లూజ్ అయితే తీసుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇప్పుడు మన కింద నడుము ఒక లేయర్ వచ్చి ఎంత వచ్చింది, 6 ఇంచులు వచ్చింది కదా. ఈ 6 ఇంచులకు మనం ఏం చేయాలో 1.5 యాడ్ చేయాలి చెస్ట్ లూజ్, చిన్నపిల్లలే కాబట్టి
కొంచెం చెస్ట్ ఉంటుంది అమ్మాయికి అయితే, చిన్న హైట్ తక్కువ ఉంటుంది కానీ చెస్ట్ ఉంటుంది. అయితే 1.5 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 6 ఇంచులకు మనకు 7.5 వచ్చింది అనమాట. 7.5 మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చు అయితే కావాలి కదా, ఆ ఖర్చు కోసం కింద 1.5 ఎంత మార్కింగ్ వేసుకున్నామో సేమ్ ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా అదే 1.5 ఎక్స్ట్రా మార్కింగ్ అయితే మీరైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇట్లానైతే ఒక లైన్ అయితే మార్క్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనకు ఇక్కడ ఒకటి షోల్డర్ అనేది చాలామందికి ఎలా చూసుకోవాలని ఇప్పటిదాకా చెప్పిన కదా, మనకు ఏ బ్లౌజ్ అయినా ఇయని మనం షోల్డర్ ఎలా వెతుక్కోవాలి అనేది బట్టి కూడా చూపిస్తాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అంటే నడుము లూజ్ తోటి 1.5 కలుపుకుంటే 7.5 వచ్చింది. ఈ 7.5ని మనం ఏం చేయాలంటే మనకు షోల్డర్ తెలవాలి, అంటే బోట్ నెక్ అయినా హై నెక్ అయినా ఏదైనా తెలవాలి. మీ దగ్గర వాళ్ళు లేకపోయినా సరే నడుము లూజ్ ఒకటే ఇచ్చిర్రి అన్నప్పుడు చెస్ట్ లూజు నుంచి వెళ్ళి 2 భాగాలు చేసుకోవాలి మనం. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకు 7.5 వచ్చింది. 7.5ను ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది మనకు ఒకసారి చూడండి, పావు తక్కువ 4 ఇంచులు వచ్చింది. అంటే 3.5కు ఇంకొక 2 లైన్స్ అయితే మనకైతే ఎక్కువ వచ్చినాయి కదా. ఈ మనకి 2 ఫోల్డింగ్ చేస్తే అంటే చెస్ట్ లూజ్ నుంచి వెళ్ళి 2 భాగాలు చేస్తే ఎంత వచ్చిందో అది ఇక్కడ ఒక భాగం మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది, పావు తక్కువ 4 ఇంచులు వచ్చింది. పావు తక్కువ 4 ఇంచులు వచ్చినప్పుడు ఏ సైజు వారికైనా సరేనండి మనం 2.5, 2.5, 2 ఇలానైతే, అంటే కొంతమంది షోల్డర్లు సన్నగా ఉంటాయి, కొంతమంది వెడల్పు ఉంటాయి కదా, దాని ప్రకారంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 2, 2.5, 2.5. కొంచెం షోల్డర్ వెడల్పు ఉంటే 2.5 తీసుకోండి. పెద్దవాళ్ళకైతే, చిన్నపిల్లలకైతే 2 ఇంచులు తీసుకోవచ్చు. లేదు అంటే ఇంకా కొంచెం పిల్లలకు ఫ్రీ ఉండాలంటే 2.5 వరకు కూడా మీరు మార్కింగ్ అయితే వేసుకోండి. కానీ నిజం చెప్పాలంటే 2.5 తీస్తే కొంచెం లూజ్ అయినా కూడా బాగుంటుంది. ఏమాత్రం టైట్ అయినా కూడా కొంచెం వాళ్ళు పెరిగిన తర్వాత షోల్డర్ అనేది మనకు టైట్ పట్టేస్తుంది కాబట్టి 2.5 మార్కింగ్ అయితే తీసుకుంటే బెస్ట్ అనమాట. అర్థమైంది అనుకుంటాను. షోల్డర్ మార్కింగ్ అనేది చెస్ట్ లూజు నుంచి వెళ్ళి 2 భాగాలు చేసి వచ్చిన ఒక భాగాన్ని 2.5 కలిపి యాడ్ చేస్తే మనకు షోల్డర్ వెడల్పు అనేది తెలిసిపోతుంది అనమాట. షోల్డర్ వెడల్పు ఎంత వచ్చింది మరి మనం ఇక్కడిది అక్కడ చూసుకున్న తర్వాత షోల్డర్ మళ్ళీ ఒకసారి పూర్తిగా షోల్డర్ కొలుచుకుంటే మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, షోల్డర్ వెడల్పు మొత్తం ఎంత వచ్చింది మనకు 6 ఇంచులు వచ్చింది. చూసారా, 6.5 వరకు అయితే వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఈ వెడల్పు ఎంత వచ్చింది, పావు తక్కువ 4 ఇంచులు, అట్లా 3.5 కొంచెం ఎక్కువ వచ్చింది. ఇక్కడ మనం 2.5 మార్కింగ్ అయితే తీసుకోవాలి అని చెప్పాను కదా, సేమ్ అట్లనే. అంటే మనకి ఎంత వచ్చింది 6.5 వరకు మనకు అలాగ వచ్చింది అనమాట. ఇప్పుడు చంక డౌన్ కోసం అయితే ఇట్లా ఒక స్ట్రేట్ లైన్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. మనకు షోల్డర్ వెడల్పు ఎంత వచ్చిందో సేమ్ చంక డౌన్ కూడా అంతనే రావాలి. ఇది పెద్దగా అవుతుంది కదా పిల్లలకు అనుకోవచ్చు, కానీ బోట్ నెక్లకు ఎప్పుడైనా సరే కానీ మనకు షోల్డర్ ఎంత వచ్చిందో చంక డౌన్ అనేది అంత ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. అయితే మనకి ఎంత వచ్చింది ఇప్పుడు షోల్డర్ మొత్తం చూసుకుంటే 6.5 వచ్చింది అనమాట. నేను ఇప్పుడు 6.5 వరకే చంక డౌన్ అనేది మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా వేసుకున్న తర్వాత ఈ లైన్కి ఆ లైన్కి అయితే ఇట్లనైతే కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఒక 1 ఇంచ్ అనేది మన చంక డౌన్, అంటే హైట్ ఇట్లా ఉంటుంది కదా రౌండ్, చంక రౌండ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగానైతే మార్కింగ్ అయితే వేసుకోండి. మీకు కొంచెం వీడియో క్లియర్గా అర్థం కావాలని నేను వీడియో స్లో పెట్టాను. నేను కటింగ్ అనేది చాలా ఫాస్ట్గా వేసాను అనమాట, అందుకనే. ఇప్పుడు మనము ఈ డౌన్ అంటే వెనకాల నెక్ డౌన్ అయితే తీసుకోవాలి. కామన్గా పెద్దవాళ్ళకైతే 3.5 తీసుకుంటానండి నేను. ఈ పాప వచ్చేసి చిన్నగానే, అంటే హైట్ తక్కువ ఉంటారు కాబట్టి పిల్లలు, నేను వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి వెనకాల నెక్ వచ్చేసి 2.5 మాత్రమే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితే సేమ్ ఇదే మెజర్మెంట్ తోటి కట్ చేసినట్టయితే 3.5 వరకు తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలే కాబట్టి 2.5 వరకు అయితే నేనైతే తీసుకుంటాను. ఎందుకంటే బ్లౌజ్ హైట్ వచ్చేసి మనకైతే 12 ఇంచులో వచ్చింది. అదే మనం పెద్దవాళ్ళదైతే 15, 16 కూడా వస్తుంది ఒక్కొక్కరిది. కాబట్టి గల్ల డౌన్ వచ్చేసి 3.5 మాత్రం తీసుకోండి. ఇప్పుడు ఇది చిన్నపిల్లనే ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి నేనైతే 2.5 మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు నెక్ షేప్ అనేది మీ ఇష్టం అండి, ఏ షేప్ గీసుకుంటారు అనేది. మనం ఈ గల్ల రౌండ్ తీసిన తర్వాత పైనుంచి వెళ్ళి ఒక 1/2 ఇంచు అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మిగతాది నడుము దగ్గర, అంటే ఇప్పుడు నడుము 2 కలిపి మనం పట్టుకొని చూసినాం కదా, మనకు నడుము
కప్ అనేది ఎంత తీసుకోవాలనేది మీ ఇష్టం అండి, మీ ఇష్టంతో కూడిన పని. చిన్నగా కావాలా, పెద్దగా కావాలా, లేకపోతే అసలు మొత్తమే గల్లొద్దా అనేది కూడా మీ ఇష్టము. గల్లొద్దైతే పైన నెక్కు గీసుకుంటే సరిపోతుంది. గల్ల కావాలి ఏదన్నా డ్రాప్ షేపా, వాటర్ డ్రాప్ షేపా, ఇంకేదన్నా డిజైన్ కావాలంటే దాన్ని బట్టి ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగానైతే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇట్లా అనమాట. అయితే ఈ నెక్ వెడల్పు మార్కింగ్ చేసేటప్పుడు మాత్రం కింద నెక్ వచ్చేసి మార్కింగ్ ఇప్పుడు నేను మార్కింగ్ చేసే వెడల్పు నెక్ ఉందా, ఆ నెక్ వచ్చేసి పైన నెక్ కంటే ఒక 1/2 ఇంచు 1 ఇంచు తక్కువ చేసుకొని లోపలికనే మార్కింగ్ చేసుకోండి. కుట్టిన తర్వాత మనకు పైన గల్ల ఎంత వెడల్పు అయిందో కింద నడుము గల్ల మిడిల్ గల్ల కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకనే పైన గల్ల కంటే కింద గల్ల ఒక 1 ఇంచు లోపలికనైతే మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడే కటింగ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు చేసుకోరు, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే. మీకు ఇంకా ఈ వీడియో తరపున ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ ఒకటి బాగా గుర్తుంచుకోండి, మనకు బ్యాక్ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఉక్సుల కోసం 1/2 ఇంచు ఖర్చు అనేది తీసుకున్నాం కదా. ఈ ముందు భాగం పెట్టడానికి జాయింట్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఉండొద్దు, ముందు ఉక్సులు లేవు కాబట్టి. ఈ క్లాత్ మీద వేసేటప్పుడు ఈ 1/2 ఇంచు మన సైడ్ ఉన్న 1/2 ఇంచ్ అనేది బయటకు అనేసి ఉండాలి. ఎందుకంటే మన 1/2 ఇంచ్ అనేది వెనక భాగానికి ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఈ 1/2 ఇంచు ఇప్పుడు మనకు ఆపోజిట్కున్న ఈ ఉక్సుల సైడ్ 1/2 ఇంచ్ అనేది మనకు బయట అంటే క్లాత్ పైన బయట సైడ్ అయితే ఉండాలి. క్లాత్ మీద అయితే 1/2 ఇంచ్ అయితే జాయింట్ వేయొద్దు అనమాట. ఇప్పుడు ఇది ఎట్లుందో అట్లనే ఇట్లనైతే మార్కింగ్ అయితే వేసుకోరు. మార్కింగ్ వేసిన తర్వాత సేమ్ చుట్టూ ఇట్లనే మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్ అట్లనైతే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి. పైన చంక దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే మనం కుట్టేది ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి, ముందు ప్రిన్స్ కట్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మేము కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తా అంటే మీకే అర్థమవుతుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడరు. ఇప్పుడు ఇట్లా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీంతో అయితే ఇలా చేయండి. లేదంటే మీ దగ్గర స్కేల్ ఉన్నా కూడా స్కేల్ తోటైనా మార్కింగ్ అనేది వేసేయండి. ఇట్లా మనం మార్కింగ్ కనుక వేసుకున్నట్టయితే మనం ఇప్పుడు రబ్ చేసింది మార్కింగ్ అనేది ఈ చంక డౌన్ అనేది వెనక సైడ్ కూడా పడుతుంది అనమాట. ఇప్పుడు మీకు లైన్ అయితే మార్కింగ్ వేసి చూపిస్తా చూడండి. ఇట్లా స్ట్రేట్ మళ్ళీ మనం వెనకది ఎక్కడ మార్కింగ్ వచ్చిందో అక్కడనే మార్కింగ్ అయితే ఇట్లా వేసుకోవాలి. ఇది అనమాట. ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత ప్రింట్స్ కట్ ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరేనండి, ఇట్లా మార్కింగ్ వేసినాక ఒక 1 ఇంచ్ లోపలికి అనేది మార్కింగ్ వేసుకోండి. మనం కామన్గా నార్మల్ బ్లౌజులకైతే బయట నుంచి వెళ్ళి చంక డౌన్ తీస్తాం కదా ముందు లొత్క అనేది, కానీ ప్రింట్స్ కట్కి వచ్చేసి అలాగ ఉండదు అనమాట. ఇప్పుడు చంక నుంచి వెళ్ళి లోపలికి ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత భుజం నుంచి వెళ్ళి ఈ 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసినాం కదా, అక్కడికైతే ఈ మార్కింగ్ భుజం నుంచి వెళ్ళి ఆ మార్కింగ్ అనేది మనం రెండు కలిపేసేయాలన్నమాట. ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దానికి దీనికి కలిపేసేయాలి. ఇప్పుడు మనకు చంక లొత్క అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు వెనక ఎంత తీసుకున్నాం, 1 ఇంచ్ తీసుకున్నాం కదా, సేమ్ దీనికి కూడా అంతే 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుంటే మనకు ముందట లొత్క అనేది కొంతమంది భాషల్లో ఏమంటారో తెలియదు కానీ నేనైతే లొత్కనే మాట్లాడతా. ఇట్లా చంక డౌన్ ముందు చంక డౌన్ అనేది మీరైతే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇట్లా వేసినట్టయితే మనకు బ్లౌజ్ అనేది ముందు భాగం ఇక్కడ లూజ్ వస్తుంది అంటారు కదా, అలా రాకుండా ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్ అయితే ముందు వెనక్కి సేమ్ 2.5 మార్కింగే వేసుకున్నాను. ఇక్కడ ఈ చెస్ట్ దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్ ఈ విధంగానైతే కింది సైడు మార్కింగ్ అయితే వేసుకొని డౌన్ అయితే తీసుకోండి. ఇట్లా కొంచెం ఒక పాయింట్ అట్లా కొంచెం కిందికని మార్కింగ్ అయితే వేసుకోండి. చెస్ట్ కింద వచ్చేసి ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ దగ్గర ఈ మార్కింగ్ అనేది ఎలా వేసుకోవాలని మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. అయితే నేను ఎప్పుడైనా సరే కానీ ఇది వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత, అంటే స్టిచ్చింగ్ అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాతనే నేను ఈ మార్కింగ్ అనేది వేసుకుంటాను. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఉంటుంది, అది కూడా వీడియో పూర్తిగా చూడండి. స్టిచ్చింగ్ వీడియో కూడా ఇందులోనే ఉందన్నమాట. దీని తర్వాత స్టిచ్చింగ్ వీడియో వచ్చేస్తుంది.
ఇలా కటింగ్ అయితే అయిపోయినాక ఇక్కడ ఒకటైతే చూపించడం మర్చిపోయాను. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి లాగి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అది ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట, క్రాస్ అయ్యే ఛాన్స్. అయితే ఇట్లా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని షోల్డర్ దగ్గర వచ్చేసి గుర్తుంచుకోండి, షోల్డర్ సైడ్ మనకు 1/2 ఇంచ్ అనేది డౌన్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. అది ముందు చూపించలే కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నా. ఇటు 2 క్లాత్లు అయితే ఈ 1/2 ఇంచ్ అనేది బయటకు ఉంచి మన ఫ్రంట్ పార్ట్ అయితే దీనిపైన వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత నెక్ నుంచి నెక్ దగ్గర సేమ్ అంతే ఉండాలి. చంక సైడు అంటే రౌండ్ సైడ్, చంక రౌండ్ సైడ్ భుజం దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకొని క్రాస్లోనైతే కటింగ్ అయితే చేసేయండి. అప్పుడే మనకు షోల్డర్ దగ్గర ముడత, చంకలో ముడతలు అనేది రాదు. ఈ బోట్ నెక్కైనా, ప్రిన్స్ కటింగ్కైనా, హై నెక్కైనా కూడా ఇదే అన్నమాట. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇదే. చూసారా, ఇక్కడ నుంచి అక్కడికి క్రాస్ ఎంత తీసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ అయితే తీసుకున్నాను. ఇట్లా అనమాట. ఈ కటింగ్ అయిపోయాక హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసుకుందాము. ఇక్కడ హ్యాండ్ అనేది మనకు బుట్టా హ్యాండ్స్ కాబట్టి నేను క్లాత్ అనేది ఈ విధంగానైతే ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇట్లా ఫోల్డింగ్ చేసినట్టయితే మన కుచ్చులు పెట్టడానికి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేయడం అనే పని అయితే ఉండదు. అందుకని ఈ విధంగా 2 ఫోల్డింగ్ అయితే చేసి పెట్టేశాను అనమాట. స్ట్రేట్గా ఇట్లా కటింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు బుట్ట చేతులు కాబట్టి ఎప్పుడైనా సరే ఈ మనకు బుట్ట అంటే కుచ్చులు అనేది ఎంత రావాలి, ఎక్కువ రావాలి అనేది 1కి 2 సార్లు అయితే ఆలోచించుకోండి. 4 ఇంచులు పెడతారా, 5 ఇంచులు పెడతారా, మీరు ఎంత ఎక్కువ మెజర్మెంట్ తీసుకుంటే అంత ఎక్కువ కుచ్చులు అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ మన హ్యాండ్ మార్కింగ్ అయితే వేసుకున్నాను. కింద 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసము, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కలుస్తుంది. ఇంకొక 1/2 ఇంచ్ ఉంది, కుచ్చులే కాబట్టి పర్లేదులే మనకు వచ్చేస్తుంది అని అయితే అలా వదిలేసాను అనమాట. మీరు ఈ బ్లౌజ్ అంటే బుట్ట చేతులు కుట్టినా సరే సేమ్ అంతే, పైన కిందికి ఖర్చు వదిలేసుకొని ఇప్పుడు ఈ 4 ఇంచులు పెట్టాను చూడు, ఈ 4 ఇంచులు అనేది మనకు కుచ్చుల కోసం స్పేస్ అనమాట. ఇందులోనే మనకు కుచ్చులు అనేది రావాలి. దీని అవతల మనకు చేతి మార్కింగ్ అయితే వస్తుంది అనమాట. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉన్నట్టయితే 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కుచ్చులు ఎక్కువ రావాలంటే 6 ఇంచెస్ కూడా అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ముందుకు ఉన్న క్లాత్ అయితే మనకు ఎక్స్ట్రా క్లాత్ కుచ్చుల కోసము. అక్కడ వచ్చేసి చేతి మార్కింగ్ వేసుకున్నాను. అయితే ఇప్పుడు మనకు చంక లూజ్ తెలవాలి కాబట్టి వెనక భాగంతో ఇట్లా మార్కింగ్ అయితే కొలుచుకోండి టేప్ తోటి. కొలుచుకున్నట్టయితే మనకు 9 వచ్చింది కదా, ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే మనకు 8 వస్తుంది. ఎప్పుడైనా ఏ సైజు వారికైనా సరే వెనక భాగంతో రౌండ్ మొత్తం కొలుచుకొని అది ఎంత వచ్చిందో దాని ప్రకారంగా చూసుకొని ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే మనకు ఈ చంక లూజ్ అనేది తెలిసిపోతుంది, అంటే చేతి లూజ్ అనమాట. ఒక 1/2 ఇంచ్ అయితే ఇట్లా ఖర్చు కోసం అయితే మార్కింగ్ అయితే తీసుకోండి. ఇది హైటు, చేతి హైట్ అనమాట. ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన చూడు, అది చేతి హైట్. ఇప్పుడు దాని నుంచి ఇది అయితే ఇందులోకి కలిపేసేయండి. అయితే దీనికి వచ్చేసి ఇంకా కింద ఒక చిన్న పట్టీ అయితే జాయింట్ చేసేది ఉంది. అది పట్టీ కావాలంటే దాన్ని కూడా ఒక 1 ఇంచ్ అనేది మీరు మార్కింగ్ అయితే తీసుకోండి. కుచ్చులు ఉన్నప్పుడు మరీ చిన్నగా అంటే కష్టం, కొంచెం పెద్దగానే ఉంది అంటే ఏజ్ ఎక్కువనే, అమ్మాయి కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది అంతే. అందుకని నేను ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఒక పట్టీ లాంటిది 1 ఇంచ్ అట్లా వెడల్పుతోటి పట్టీ జాయింట్ చేద్దామనే ఉద్దేశంతో అయితే నేను ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఇట్లా ప్లెయిన్గా పెట్టినా సరే కుచ్చులు, ఇప్పుడు నేను కచ్చికలు పెట్టేది వచ్చేసి కుచ్చుల కోసం అనమాట. మనకు ఆ కుచ్చులు ఏంటంటే ఆడ వరకు రావాలని మనకు అంటే మెయిన్ క్లాత్ జాయింట్ చేస్తాం కదా, జాయింట్ చేసిన తర్వాత ఆ కచ్చికలను చూసి మనం అక్కడి నుంచి అక్కడ వరకు కుచ్చులు పెట్టాలనేది మనకు ఐడియా కోసం ఆ చిన్న కచ్చికలు అనేది. ఇప్పుడైతే బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఎందుకంటే ఇది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. అంటే బ్యాక్ హుక్స్లు కదా, అట్లా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సేమ్ దీనికి కూడా అంతేనండి. ఓపెన్స్ అనేది మన సైడ్ ఉంచుకొని బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేయండి, లేదంటే ఫ్రంట్ పార్ట్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇట్లా వేసుకొని ఈ మెయిన్ క్లాత్ ఒకటి ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ కంటే ఇంకొక 1/2 ఇంచ్ ఉండేలా కటింగ్ అయితే చేసుకోండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేది మన సైడ్ ఉంచుకోండి. ఇప్పుడు మీది ఎక్స్ట్రా క్లాత్ అంతా హ్యాండ్స్ కోసము ఇట్లా 4 ఫోల్డింగ్ అయితే చేసి ఈ హ్యాండ్ అనేది దాని మీద వేస్తే మొత్తం మనకైతే బుట్ట హ్యాండ్స్ కోసం అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ అంతా జాయింట్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోయింది కాబట్టి. మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది మొత్తం జాయింట్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి ముందు భాగము, ఇవి వచ్చేసి వెనక భాగం అనమాట. మిగతాది వచ్చేసి హ్యాండ్. నేను ఎక్కడ ఉల్టా ఫల్టా ఏం తీయలేదు, మొత్తం క్లాత్ అనేది జాయింట్ మాత్రమే వేసుకున్నాను. హ్యాండ్స్ కూడా అదేవిధంగా జాయింట్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట.
ఇలా జాయింట్ చేసుకున్న హ్యాండ్కి అయితే చిన్నగా కుచ్చులు అయితే పెట్టేసుకుందాం. దగ్గరికి కనుక పెట్టుకున్నట్టయితే మన కుచ్చులు అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సేమ్ పైన సైడ్ కూడా మనం కచకలు అయితే పెట్టుకున్నాం కదా లైనింగ్కి వచ్చేసి, ఆ లైనింగ్ మార్కు ప్రకారంగా ఇలా మనమైతే కుచ్చులు అనేది వేసుకోవాలి. చూసారా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చాలా క్యూట్గా ఉంది కదండి. అయితే దీనికి వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. నాకెందుకో బ్లాక్ నచ్చలేదు. నా ఇష్టంతో వాళ్ళైతే కుట్టించుకుంటారు. ఈ లంగా అండ్ బాడీ పార్ట్ కలర్ ఉండి మధ్యలో ఓని మాత్రం బ్లాక్ ఉంటే హైలైట్గా కనిపిస్తారు అమ్మాయిలు అయితే. అందుకని నేను అట్లా చెప్తే సరే అక్క నీకు ఎలా నచ్చితే అలా కుట్టు అనేసి అయితే మనకు వచ్చే కస్టమర్ అయితే చెప్పారనమాట. అయితే ఇక్కడ మన బ్యాక్ పార్ట్కి అయితే నేను వెనకాల టక్స్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇట్లా అనమాట. సేమ్ ఇవి రెండిటికి అంతే. అయితే ఇదంతా మళ్ళీ లాంగ్ ఎందుకు పెడుతున్నాం అక్క అని మీరు అనుకోవచ్చు. కొంతమందికి అర్థం కానలు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే నా మైండ్ సెట్ కూడా అలాగే ఉండే నేర్చుకునేటప్పుడు. అందుకని పూర్తిగా వీడియోని అయితే పెట్టేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఒకటి చూడండి, స్లో పెట్టేస్తా వీడియో. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి చెస్ట్ హైట్ అంటే చిన్నపిల్లనే కాబట్టి అంత పెద్ద హెవీ చెస్ట్ ఏముండదు కాబట్టి నేనైతే పైనుంచి కింద వరకు అయితే 9 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. అట్లనే ఇక్కడ నుంచి చూడండి 3 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది వేసుకున్నాను. సేమ్ అంతే మన బ్లౌజులకు ఏ విధంగా వస్తుంది. చాలా ఈజీ అండి. మస్తు మంది కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ పని. ఇది హైట్ అంటే భుజం నుంచి కిందకి చూసుకుంటే 5 ఇంచెస్ వరకు అలా మార్కింగ్ వేసుకోండి. అది ఏ సైజు వరకైనా ఇంతే. కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకు దాన్ని బట్టి వెడల్పు ఈ షేప్ దగ్గర వచ్చేసి అంటే టక్స్ ప్లేస్ వచ్చేసి వెడల్పు ఎక్కువ తక్కువ అనేది తీసుకోవాలన్నమాట. ఇట్లా ఈ షేప్ అనేది డ్రా చేసుకొని మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చంక దగ్గర. ఇప్పుడు ఈ క్లాత్ అనేది నేను జాయింట్ అయితే వేస్తాను. ఎందుకంటే కటింగ్ చేసినాం కదా ఓపెన్ అవుతుంది. మనం కుట్టేటప్పుడు అది ఒక సైడ్ లోపలికి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అందుకనే నేను క్లాత్ అనేది మళ్ళీ ఒకసారి జాయింట్ అయితే వేస్తాను. ఇది సైడ్కున్న క్లాత్లు అయితే రెండు కలిపి కుట్టేటప్పుడు మనకు ఈజీ ప్రాసెస్లో తొందర పని అయిపోతుంది. మళ్ళీ అందులో నీట్గా కూడా వస్తుంది అనమాట. చూసారు కదా సేమ్ ఇవి కుట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఇటు దాటి ఎటేయాలని. అందుకనే మధ్యలో మిడిల్ అయిపోయినాక తర్వాత మీరు ఇట్లా పెట్టేసుకొని చూసుకుంటే మీకు ఉల్టా పల్టా అంటే ఇటు దాటేస్తున్నామా ఎటేస్తున్నాం అనేది మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. కాబట్టి ఇట్లా 3 ఒకటే జాగాలు పెట్టుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. పైనుంచి ఈ విధంగానైతే కొంచెం స్లోగా ఎక్కడ లాగి పట్టకుండా కుట్టయితే వేసేయండి. సేమ్ అంతే ఇటు సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి. డబల్ కుట్టు అయితే వేసేయండి. ఓర్లాగా ఉంటే ఇంకా ఓర్లాగా చేపిస్తే బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆ పాప వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అండి. 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకుంటే మనం ఇట్లా ఒక 1/2 ఇంచు ఖర్చు పట్టుకొని కుట్టు వేసుకొని ఈ ముందు భాగం వచ్చేసి డౌన్ ఉంది కదా అక్కడ కొంచెం రిబ్బన్ ఫోల్డింగ్ లాగా చేసి జాయింట్ వేస్తే సరిపోతుంది. ఈ మిడిల్ పాయింట్ వచ్చేసి చిన్న కచ్చికేయండి. ఎందుకంటే లోపలికి క్లాత్ అనేది ఈజీగా తిరగాలి కాబట్టి. అలా కుట్టిన తర్వాత సేమ్ మనం హెమ్మింగ్ పట్టి ఎలా ఫోల్డింగ్ చేసి కుడతామో అట్లనే ఫోల్డింగ్ చేసి ఇది అనేసి మొత్తం లోపలికి అయితే ఫోల్డింగ్ చేసి నేనైతే నార్మల్గా కుట్టు అయితే వేస్తున్నాను. మీరు హెమ్మింగ్ కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. చూసారా ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ హుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేస్తున్నాను. పైకి ఇలాంటివి కుట్టినప్పుడు ఎప్పుడైనా సరే కానీ పైకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి. చాలామంది ఈక్వల్గా కట్ చేస్తారు. ఇవి కుట్టిన తర్వాతనే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే నాకు చాలాసార్లు అట్లా ఎక్కువ తక్కువ అయిన ఛాన్స్ అవుతున్నది కాబట్టి పైకైనా కిందికైనా ఒక 1/2 ఇంచో 1 ఇంచో ఖచ్చితంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని అయితే మీరైతే స్టిచ్చింగ్ అయితే వేసేయండి. హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుడతారో మీకైతే ఐడియా ఉంది కదా. అందుకే నేను జూమ్ చేసి అయితే కెమెరా అనేది అయితే ఏం పెట్టలేదు. ఇది కాజా పట్టి అనమాట. ఫస్ట్ కుట్టింది హుక్స్ పట్టి. చూసారా దీనిపై ఇది వచ్చేస్తుంది. దీనికి కూడా సేమ్ నడుం పట్టీలు అనేది ముందు భాగం ఎట్లా కుట్టేసుకున్నామో దీనికి కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి.
ఇలా క్లాత్ ఉక్సు పట్టి దగ్గర వచ్చేసి లోపలికి క్లాత్ అయితే ఫోల్డ్ చేశాను కదా, ఇది ఎక్కువ శాతం బోటిక్లో వాడుతూ ఉంటారండి. అంటే మనకు ఖర్చు అనేది ఎక్కడ ఈ దారాలు కనిపించకుండా ఉండాలంటే ఆ విధంగానైతే ఫోల్డింగ్ చేసి కుడుతూ ఉంటారు. నేను చూసినా కాబట్టి నేను కూడా సేమ్ అదే మెథడ్లో ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. దీనికోసం అయితే మనమైతే పైపింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. అట్లనే మనం హ్యాండ్స్ అనేది కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా. ఇప్పుడైతే ఇవి షోల్డర్లు అనేది జాయింట్ అయితే వేసుకుందాము. షోల్డర్లు అనేది మనం ఆల్రెడీ ముందే కటింగ్లో డౌన్ తీసుకున్నాం కాబట్టి ఎక్కడ ఎక్కువ తక్కువ పట్టే అవకాశం అయితే అవసరం లేదు. నార్మల్గా కొన్ని బ్లౌజులకు ఏం చేస్తాం, నార్మల్ బ్లౌజులకు అయితే ఈ షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ ఖర్చు పడతాం కదా, దీనికి అలా పట్టుకునే అవసరం అయితే ఉండదు. సేమ్ ఎంత మార్కింగ్ వేసుకున్నామో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అదే మార్కింగ్ తిరిగి అయితే తీసుకోవాలి. ఇట్లా పైపింగ్ అయితే నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. పైపింగ్ అయితే 1.5 ఇంచ్ అయితే తీసుకొని దాన్ని ఒక సైడ్ 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసి ఇట్లా ఇంకొక 1/4 ఇంచ్ ఖర్చుతోటి ఇంకొక సైడ్ వచ్చిన క్లాత్ దీనికి బ్లౌజ్కి అయితే జాయింట్ అయితే వేస్తున్నాను. ఈ మూల దగ్గర వచ్చేసి కొంచెం నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. నేను ఎక్కడిక్కడ మడతలు పెట్టడం అనేది చేస్తలేను, అది ఎట్లున్నదో అట్లనే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ పోతున్నాను. ఇప్పుడు థ్రెడ్ అనేది పెట్టి ఈ థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ కరెక్ట్గా టైట్గా పట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేయండి. అప్పుడైతేనే మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. మా టైంలో అయితే ఇలా ఫోన్లు లేవు, ఏం లేవు. ఆవిడ ఏం చెప్పిందో మేము అదే విని నేర్చుకున్నామండి. అది కూడా నాకు ఇట్లా చూస్తే నేను కుడుతున్నాననే ఉద్దేశంతో నాకు నేర్పించిన మాత్రం అసలు నేను వెళ్ళే వరకే బ్లౌజులు కట్ చేసుకునేది, డ్రెస్సులు కట్ చేసుకునేది. నా ముందు అసలు పర్ఫెక్ట్గా మొత్తం కటింగ్ ఎప్పుడు చేయలేదు. నాకు కొంచెం తెలిసిన ఐడియాతోటి లేదంటే ఈ పైపింగ్లు అవి అయితే ఇంక అప్పటికి ఫోన్లు కూడా రాలేదు. నేను పైపింగ్ స్టిచ్ చేసే వరకు వేరే వాళ్ళ నెక్ మీద ఉన్నదాన్ని అట్లా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చూసి నేను పైపింగ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా నేర్చుకున్నాను. మా ఇంటి ముందు ఉండే అమ్మాయి మాత్రం ఒక అమ్మాయి బోటిక్లో స్టిచ్చింగ్ చేస్తూ ఉండే. నేను ఆమెను ఒకరోజు ఏమనుకుంటుందేమో అని అడగలేక అయితే అడిగిన. ఆమె నాకు పైపింగ్ ఎలా వేయాలనేది ఫస్ట్ అయితే ఆమెనే చూపించింది అనమాట. అప్పటి నుంచి నాకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నార్మల్గా నేను చిన్న మిషన్ మీదనే పైపింగ్ అనేది స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను. ఇప్పుడు పైపింగ్ వేయడం అయిపోయింది. ఒకవేళ మీకు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/4 ఇంచు గ్యాప్ ఉంచుకొని ఇట్లనైతే కుట్టే వేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు ఫోన్లో చూసి చాలామంది టైలరింగ్ నేర్చుకుంటున్నారు. టైలరింగ్ అనే కాదు, ప్రతి ఒక్క పని ఫోన్లో చూసి చాలామంది నేర్చుకుంటున్నారు. ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఒక పని నేర్చుకోండి. ఇది అదని కాదు, మీకు ఎందులో ఒక దాంట్లో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అది ఒక్కటిసారి మీరు ఆలోచించారంటే ఏ పనైనా చాలా ఈజీ అయిపోతుంది. అస్సలు భయపడకండి. అయితే హ్యాండ్కి అయితే నేను పట్టి బార్డర్ అనేది స్టిచ్చింగ్ చేస్తానని చెప్పాను కదా, ఆ బార్డర్ అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది పైన సైడ్ ఉంటుంది కదా కింద, అంటే శారీకి వచ్చేసి కింద పెద్దది వచ్చింది, పైకి వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది కదా. ఈ చిన్న బార్డర్ వెడల్పు మొత్తం అయితే తీసుకున్నాను. తీసుకొని ఏం చేస్తున్నానంటే ఈ పట్టి వచ్చేసి ఉల్టా సైడ్ వేస్తున్నాను చూడండి. ఎందుకంటే మనం పైన సైడ్ కుట్టు వేస్తే మళ్ళీ తెలియకూడదు అనమాట. అందుకని ఉల్టా సైడ్ కనుక మనం పెట్టి కుట్టినట్టయితే మనకు పైన సైడ్ ఫోల్డ్ చేసేటప్పుడు మనకు క్లాత్ ఎంత ఫోల్డ్ చేసుకోవాలనే ఐడియా అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్కి అయితే చంకలొత్తుకు అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఇది కామన్. ఇక్కడ మిడిల్ పాయింట్ చూసి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా చంక వరకు క్లాత్ తక్కువైంది అనిపిస్తే ఇటు సైడ్ ఒక కుచ్చు, అటు సైడ్ కూడా ఒక కుచ్చు తీసేసి మనం క్లాత్ జాయింట్ చేసుకుంటాం. మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా దీనికైతే సరిపోతుంది అనమాట. సేమ్ అట్లనే ఇంకో చేతి కూడా డబల్ కుట్టు అయితే వేసుకొని ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. చాలా క్యూట్గా ఉంది కదా బ్లౌజ్ వచ్చేసి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నాకు ఈ కలర్ కూడా చాలా ఇష్టము. ఈ 2 కలర్స్ ఎక్కువ బ్లాక్ పిచ్చి నాకు, కానీ ఇట్లా 2 కలర్స్ యాడ్ అయింది, రెడ్ అండ్ ఎల్లో బ్లాక్ అయితే ఇంకా బాగా ఇష్టం. కానీ ట్రెండింగ్ అని అందరు అదే కట్టుకుంటారని నేనైతే కొనుక్కోలేదు. అయితే ఇక్కడ మీకు టక్స్ వేసేటప్పుడు డౌట్ అయితే అంటే కుట్లు వేసేటప్పుడు సైడ్ కుట్లు వేసేటప్పుడు ఎంత పెట్టుకోవాలి ఏం కథ అని. మనకి 24 ఇంచు వచ్చింది కదా, సేమ్ అంతే. ఇక 6 ఇంచులు 4 భాగాలు ఎట్లా వేసుకున్నామో ప్రతిదీ అదే విధంగా మెజర్మెంట్ అయితే చూసుకొని మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్కి వచ్చేసి మనము ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకున్నాం, సైడ్ కుట్టు వచ్చేసి 1.5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 1.5 ఇంచులు చేతి దగ్గర మార్కింగ్ వేసుకొని పైనుంచి కింది వరకు కుట్టేస్తే సరిపోతుంది. అయితే ఇది కుట్టినప్పుడు చాలామందికి ఒక డౌట్ అవుతున్నది, అక్క మాకు ఎక్కువ తక్కువ వస్తుంది అని అంటారు. మీరు ఎప్పుడైనా ఇలాంటివి కుట్టినప్పుడు ఏం చేయాలంటే ముందు భాగం నుంచి కుట్టు వేసుడు అనేది నేర్చుకున్నారంటే
ఖచ్చితంగా మీకు ఈక్వల్గా వస్తుంది. మీరు ముందు ఒక సైడు వెనకది ఒక సైడు కుట్టు వేసినట్టయితే ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, మర్చిపోకండి. మీ దగ్గర ఎవరైనా నేర్చుకునే అమ్మాయిలు ఉంటే ఈ వీడియో కూడా షేర్ చేయండి. మంచి యూస్ఫుల్ వీడియో, చాలా స్లోగా వివరంగా చెప్పానని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకు మీ కామెంట్ కూడా నాకు ఖచ్చితంగా ఇవ్వండి. మీరు ఇచ్చే కామెంట్ ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది. నేను ఎలా చెప్పాను అనేది వాళ్ళకు. కొంతమంది కామెంట్ చూసి వీడియోలు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. బ్లౌజ్ అయితే చూడండి చాలా బాగా, అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.